ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 5 పశువులను వేటాడిన పెద్దపులి తాజాగా జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో మకాం వేసింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మీదుగా జంగారెడ్డిగూడెం సరిహద్దుల్లో సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్ ఆధారంగా అటవీశాఖ అధికారులు దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు మత్తు మందుతో పులిని బంధించేందుకు చర్యలు చేపట్టాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఒకవైపు అటవీ శాఖ అధికారులకి, మరోవైపు గ్రామస్తులకు సంబంధించి కంటి మీద కునుకు లేకుండా చూస్తే కనుక గత వారం రోజుల వ్యవధిలో చూసిన పశ్చిమ ఏజెన్సీకి సంబంధించినటువంటి ముఖద్వారంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం కానీ, అటు చూస్తే కనుక జీలుగుమిల్లికి సంబంధించినటువంటి మండలాలు కానీ, ఇటు ఏకంగా బుట్టాయిగూడెంకి సంబంధించిన మండలాల్లో కూడా ఇప్పటికే 5కి సంబంధించినటువంటి ఆవులు కానీ, ఇటు గేదెలకు సంబంధించినటువంటి మీద కూడా దాడి జరిగిందని చెప్పొచ్చు. ఏకంగా చూసిన కనుక గత 3 సంవత్సరాల వ్యవధిలో సుమారు 55కి సంబంధించినటువంటి పశువులు కూడా చంపినటువంటి ఈ పులికి సంబంధించి కూడా పట్టుకునేందుకు పూర్తిగా అధికార యంత్రాంగం కూడా శ్రమిస్తున్నట్టు పట్టుకోవడం కనబడుతుంది. చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి మహారాష్ట్ర నుండి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఈ పులిని పట్టుకునేందుకు రంగంలో దింపారు. సుమారు 50 మంది అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఒకవైపు బోన్ పెట్టారు, మరోవైపు ఎర కూడా ఏర్పాటు చేసినా కానీ పులికి సంబంధించినటువంటి పట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహారం సంబంధించి కూడా పుష్కలంగా అందుబాటులో ఉండడంతో పులికి సంబంధించి ఎక్కువ సంచరిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాసులు కూడా వీరితో మాట్లాడదాం. ఏమంటే చెప్పండి, అసలు మీది ఏరియా పులికి సంబంధించి ఎలా ఉంది మీ పరిస్థితి సంచరిస్తుంటారు? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అండి, తాడువై పంచాయతీ, మంగిశెట్టిగూడెం గ్రామం అండి. మా ఊరు పొలాల్లో సాంబశివ చెరువు అని ఉందండి. అక్కడ పక్కన జీలిమిల్లి మండలం ఏజెన్సీ బోర్డర్లో స్వర్ణవరగూడెం గ్రామం అని ఉందండి. అక్కడ నుంచి వచ్చి నిన్న ఉదయం ఒక దూడని, ఒక ఆవుని, ఒక గేదెని చంపేసిందండి. చంపేసి ఒక ఎర్రకాలవని మామూలుగా జల్లేరు వాగులో, అది ఒక కోపూరులో ఉందండి. ఆ కోపూరులో మామూలుగా నిన్న ఉదయం మార్నింగ్ 6 కల్లా వచ్చిందండి. 6 కల్లా వచ్చి ఆ కోపూరులో ఒక దూడని చంపేసి రక్తం పీల్చేసి మామూలుగా తిని దాంట్లో పడుకుందండి. నిన్న అడవి శాఖ సిబ్బంది అందరూ వచ్చారండి. 50 మంది దాకా వచ్చారు. 50 మంది కూడా దోణి ద్వారా నిన్న వీడియో తీశారండి. బోన్లు తెచ్చారండి. చుట్టూరు బాగా సిబ్బందిగా చూశారండి. మామూలుగా చుట్టూరు కూడా 4 పక్కల దారులు కాశారండి. కాసి నిన్న సాయంత్రం 7 దాకా కూడా నైటు మనం దానికి అలా చెక్కలేదండి. అయితే మళ్ళీ వేరే ప్లేస్కి రాత్రి వెళ్ళి మళ్ళీ ఉదయం మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసిందండి. మా ఊరు జనం అందరూ కూడా భయంతో ఉన్నారండి. ఎవరికారే పనులకి వెళ్ళకుండా, చేల్లోకి వెళ్ళకుండా, ఎవరికారే మామూలుగా ఇంట్లో తాళాలు వేసుకొని భయపడుతూ జనం బతుకుతున్నారండి. అడవి శాఖ సిబ్బంది వారు దయించి దీన్ని త్వరగా బంధించాలని కోరుస్తున్నామని. చూడొచ్చు, స్థానికులు కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి పులి సంచారంతో కూడా గ్రామస్తులంతా కూడా తమంతా బిక్కుమంటూ గడుపుతున్నాము. పొలాలకు వెళ్ళాలంటే కూడా భయానక పరిస్థితులు ఉన్నాయి. చూస్తే కనుక గత 2 రోజుల వ్యవధిలో చూస్తే కనుక తమ గ్రామాల సరౌండ్లను తిరుగుతూ పశువులపై దాడి చేస్తుంది. అటవీ శాఖ అధికారులకు సంబంధించి కూడా ప్లెయిన్ ఏరియాలలో తిరుగుతున్నటువంటి పెద్ద పులి సంచారాన్ని కూడా పూర్తిగా కట్టడి చేయాలి, అటు ఉన్నటువంటి పులిని కూడా బంధించాలని చెప్పి వారు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సొంసితో రాజు, సాక్షి, బుట్టాయిగూడెం ఏజెన్సీ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.